మీ రిలేషన్షిప్లో మీ వల్లే మీకు రిలేషన్షిప్కి మీ పార్ట్నర్కి అందరికీ ప్రాబ్లం అవుతూ ఉన్నారు అనే తెలియచేసే సంకేతాలు ఏంటో మీరు ఎప్పుడన్నా తెలుసుకోవటానికి ప్రయత్నించారా? అంటే మీ వల్లే యు ఆర్ ద రెడ్ ఫ్లాగ్ ఇన్ యువర్ రిలేషన్షిప్ అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఒకవేళ మీకు తెలియకపోతే ఇవి మీరు చేస్తున్నారేమో చూడండి. ఇవి ఉంటే కనుక వీటిని ఎలా మార్చుకోవాలి అనే ప్రయత్నాలు కూడా మనం చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఎప్పుడూ పాస్ట్ గురించే మాట్లాడటం, ఎప్పుడూ గతాన్ని తవ్వుకుంటూ ఇవాళ జీవించటం. అంటే ప్రజెంట్లో మీరు ఉండలేరు. ఏ విషయం జరుగుతున్నా యుల్ రిలేట్ టు ద పాస్ట్, వెనక్కే వెళతారు, గతంలోకే వెళతారు. బీయింగ్ మైండ్ఫుల్, బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ అనేది మీకు ఉండదు. రెండోది, యు ఆల్వేస్ బ్లేమ్ యువర్ పార్ట్నర్. ఎంతసేపు నీ వల్లే ఇది జరుగుతోంది, నీ వల్లే ఈ తప్పు జరిగింది అని అంటూ ఉంటారు. అలాగే వాళ్ళు చేసే దాన్ని కూడా గతంతో పోల్చుతూ ఇవన్నీ నువ్వు చేస్తావు, నువ్వు ఇలాగే చేస్తావు, గతంలో ఇలాగే చేసావు అంటే ప్రజెంట్లో ఉన్న విషయం గురించి మాట్లాడకుండా పార్ట్నర్ని కూడా గతంలో జరిగిన వాటికి కూడా ఇవాళకి కూడా బ్లేమ్ చేస్తూ ఉంటారు ప్రతిసారి. ఒక్కసారి కాదు, ఎక్కువ సార్లు, ప్రతిసారి. అలాగే ఎప్పుడూ కూడా అసలు నా వైపు నుంచి ఏదన్నా రాంగ్ ఉండి ఉంటుందా, నేనేదన్నా పొరపాటు చేసి ఉంటానా, కుడ్ ఐ బీ రాంగ్ సమ్వేర్ ఎల్స్ అట్లీస్ట్ సమ్ టైమ్స్ అనే ఆలోచన ఉండదు. ఎంతసేపు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు అది ఇతరుల వల్లే అనుకోవటం. అలాగే వేరే వాళ్ళందరికంటే నేను చాలా బాగా ఆలోచిస్తాను, నేను బాగా అంటే సమస్యను పరిష్కరిస్తాను, అసలు నా వల్ల ఏ తప్పులు జరగవు, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తేనే నాకు ప్రాబ్లం వస్తుంది, మనకి ప్రాబ్లం వస్తుంది, అసలు ఈ రిలేషన్షిప్కి ప్రాబ్లం వస్తుంది, ఎంతసేపు ఐఎమ్ ఆల్వేస్ ద స్మార్టర్ వన్ అని అనుకుంటూ ఉంటున్నారా? అలాగే ఎప్పుడూ కూడా ఎవరితో కూడా మీ రిలేషన్షిప్స్ అంత గొప్పగా ఉండుండవు అనేది అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే ఈ యాటిట్యూడ్ ఉందనుకోండి, ఒక్క పార్ట్నర్తోనే కాదు, మిగతా లైఫ్లో కూడా వేరే రిలేషన్షిప్స్లో కూడా ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండరు, కన్సిస్టెంట్ ఫ్రెండ్స్ ఉండరు, లేదంటే ఫ్రెండ్షిప్స్ నిలబడవు. ఎక్కువ మందితో మీకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఇబ్బంది వాళ్ళు కాదు మనము అనేది ఆలోచించుకోగలగాలేమో, చూసుకోవాలి కదా, అవునా? అలాగే చాలాసార్లు వీటన్నింటి వల్ల అసలు మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారా? పక్కన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఇలా గతాన్ని తవ్వుకుంటూ ప్రతిదానికి ఇతరుల్ని నిందిస్తూ అసలు నా తప్పే ఏమీ లేదనుకుంటూ ఎవరితోనూ ప్రాపర్ రిలేషన్షిప్స్ లేకుండా మీతో మీ రిలేషన్షిప్ కూడా చూసుకుంటూ అసలు మీతో మీ రిలేషన్షిప్ బాగుందా, మీరు ప్రశాంతంగా ఉన్నారా, ఇది ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? సో కాబట్టి ఏంటంటే ఎంతసేపు ఎదుటి వ్యక్తి గురించి కాదు, ఏదైనా మన గురించి మనం ఆలోచించుకోవాలి అనేది, మనల్ని బట్టే మన సంతోషం, అలాగే మన పక్కన వాళ్ళ సంతోషానికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం, అలాగే మన రిలేషన్షిప్లో మనం ఏం మార్పులు చేసుకుంటే మన రిలేషన్షిప్ బాగుంటుంది, ఎంతసేపు ఎదుటి వ్యక్తి ఏమి ఇచ్చాడు, నువ్వేం చేస్తున్నావు, ఏదన్నా జరిగిందా అది నీ వల్లే, ఇలా ఎదుటి వ్యక్తిని ఏమిస్తున్నావు, ఏం చేస్తున్నావు అనే బదులు మనం ఏమిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, గివ్ అండ్ టేక్, ఇచ్చిపుచ్చుకోండి, ఇది మనం పాటించగలుగుతున్నామా? సో ఇలాంటి ఎన్నో విషయాలు మనల్ని మనం తరచి చూసుకుని అంతర్ముఖంగా మనలోకి మనం వెళ్ళి అసలు నేనేంటి, నేను బాగుండాలి, నా పార్ట్నర్ నాతో చక్కగా సంతోషంగా ఉండాలి, మా రిలేషన్షిప్, మా పెళ్ళి, మా మ్యారేజ్ స్ట్రాంగ్గా హెల్దీగా ఉండాలి అంటే నేనేం చెయ్యాలి, ఈ విధంగా ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి ట్రై చేయకపోతే, నేను ముందు చెప్పిన లక్షణాలన్నీ మీలో ఉంటే గనక మీకోసం మీరు మారాల్సిన అవసరం చాలా ఉంది అనేది గుర్తించగలరేమో చూడండి. అలాగే జూలై 12th and 13th 12-13 తారీఖుల్లో నేను కాన్ఫ్లిక్ట్ టు కనెక్షన్ అనే ఒక వెబినార్ చేస్తున్నానండి. స్ట్రాంగ్ మ్యారేజెస్ గురించి,
కాన్ఫ్లిక్ట్ ఫ్రీ మ్యారేజ్ అని నేను అనను, కానీ హౌ టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్ అనే విధంగా చాలా విషయాలు మన గురించి, మన పార్ట్నర్ గురించి, మన రిలేషన్షిప్ గురించి తెలుసుకుని మెరుగుపరుచుకునే అవకాశం ఆ వెబినార్కి మీరు వస్తే ఉంటుంది అని అయితే నేను చెప్పగలను. మరిన్ని వివరాలు మీకు అందించబడతాయి. థ్యాంక్ యూ.